వైశాఖ పురాణం 2వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరల ఇట్లనెను. అంబరీష మహారాజా వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసముని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యాసుఖముతో సమమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషసాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్షాది జన్మల నొందుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువాని ఎన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించడానికి మాధవార్పితములు గావించి భక్షించే ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును. అధిక ధన వ్యయముచే చేయగల వ్రతములెన్నియూ ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు ఎన్నో ఉన్నవి. ఆ వ్రతములెన్నియూ ఉన్నవి. ఆ వ్రతములన్నీయూ తాత్కాలిక ప్రయోజనములు కలిగించును. అంతేకాదు పునర్జన్మను కలిగించును, అనగా ముక్తినియ్యవు. కనుక నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తిని ఇచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములందు స్నానము చేసి వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. జలదానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి మరియొకనికి ప్రబోధించిన అట్టి వానికి సర్వ సంపదలు కలుగును, హితములు చేకూరును. దానములన్నింటికి ఒకవైపునకు జలదానమును మరొక వైపునకు ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములు నందుదురు. జలదానము చేసిన వారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము ఏర్పరుచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతి నంది వరములు ఇవ్వును. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక గలవాడి నీటిని కోరును, ఎండ బాధపడినవాడు నీడను కోరును. చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకర్రను కోరును.
కావున వైశాఖ మాసంన కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగులు, విసనకర్రలు దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయనివాడు చాతక పక్షి అయి జన్మించును. చాతకమను పక్షి భూస్పర్శకల నీటిని త్రాగినా చనిపోవును. కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను కింద పడకుండా ఆకాశం దప్పిక కలవానికి చల్లని నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకు అలసిన వానికి బ్రాహ్మణునకు విసనకర్రతో విసిరి ఆదరించినవాడు పక్షరాజై త్రిలోక సంచార లాభమునందును. అట్లు జలము ఈయని వారు బహువిధములైన వాతరోగములంది పీడితులు అగుదురు. ఎండకు అలసిన వానికి విసురుటకు విసినికర్ర లేనిచో ఉత్తరీయము వగైరాతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యము నొందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్రను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నొందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్రను ఈయనివాడు నరలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆత్మిక దుఃఖములను నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయనివాడు నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమునకు చేరెను. మరియు ఇహలోకమున బాధలు పొందడు. సర్వసుఖములనందును చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులను దానం చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు, బాటసారులకు ఉపయోగించినట్లుగా, అలసట తీరినట్లుగా మండపము మున్నగునవి నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలరు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వారిని బ్రాహ్మణుని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము గలుగును. అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తి కలిగించే దానములలో అత్యుత్తమమైనది. కావున అన్నదానముతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయమధురముగా కుశలం అడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గలవానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టము కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రం ఇష్టము, ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవి అన్నీయు ఇష్టములు, ఆవశ్యకములు అగును. అనగా అన్నము, భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానమును అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము. కావున అన్ని దానములలో సమానమైన దానమును ఇంతకు ముందు లేదు, ముందు కాలంన కూడా ఉండబోదు. వైశాఖ మాసంన అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగు వానిని చేయని వారు పిశాచమై ఆహారం దొరకక తన మాంసంను భక్షించునట్టి దురవస్థను పొందుతురు. కావున త్రిలోకవాసులందరూ అన్నదానము మున్నగు వానిని యథాశక్తిగా చేయవలయును. రాజా, అన్నము పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితము నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వాజ్యమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు, సర్వదేవతలు, సర్వధర్మములు కలుగును భావము. వైశాఖ పురాణం 2వ అధ్యాయం సంపూర్ణం.